అతి పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము తండ్రి. నాయన, ఈ సమయంలో మీరు మాకు నేర్పించబోతున్న వాక్యం తండ్రి, మేము శ్రద్ధగా విని మా జీవితంలో అనుసరించినట్లు సహాయం చేయండి ప్రభువా. వాక్యము మీది, మాట్లాడువారు మీరు తండ్రి. కనబడే మనిషిని కాక తండ్రి, కనబడకుండా మీ వాక్యము చేత మీరు మాట్లాడుతున్నారు. వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి నాయన ఆత్మ చేత నింపబడి మీ వాక్యము వినుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మీరు మాట్లాడండి, మీరే బలపరచండి, సహాయం చేయండి. వాక్యము చేత జీవితాలను కట్టమని కోరుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంగమం, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. అందులో ఉన్న అర్థాన్ని గురించి బైబిల్లో నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచన భాగాన్ని ముందుగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘమునకు, దేవుని సంఘమునకు, క్రీస్తు సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. రాస్తున్న ఆయన వారికి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, గతంలో ఒక సంఘటన జరిగింది. జరిగిన సంఘటన ఇప్పుడు ఉన్న సంఘములో జరగకుండా జాగ్రత్త పడండి. ఇది క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి చాలా అవసరము. దీని వలననే మన జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఏమంటున్నాడంటే, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. దృష్టాంతంగా మన కంటికి కనబడేలా, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా దేవుడు చూపించబోతున్నాడు. కనుక మనము జరగబడిన ఈ సంగతిని, జరిగిపోయిన ఈ సంగతిని చూసినప్పుడు ఇలా జరిగిందా, ఏం జరిగింది, సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన అంటే, ఒక సంఘటన చెప్పాడు. వారు అన్నాడు. ఎవరు వారు అన్న విషయం ఒకసారి మనం పక్కన పెడితే, వాళ్ళు ఏం చేశారు ఇంతకంటే, వారు ఆశించిన ప్రకారం అంటున్నాడు. వాళ్ళు ఏం చేశారట? ఆశపడ్డారట. ఆశపడ్డ వరకు బాగానే ఉంటుంది, కానీ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు వ్రాయబడి ఉన్నవి. వాళ్ళు గతంలో చెడ్డవాటిని ఆశించారు. ఏంటా చెడ్డవి? వాళ్ళు ఎక్కువగా ఆశించింది ఏంటి చెడ్డవాటిలో అనే విషయాన్ని మనం బైబిల్లో కొద్దిసేపు ఆలోచిద్దాం. కానీ ఆలోచించే ముందు, ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆ కొరింథీలో ఉన్న సంఘస్థులైన ఈరోజు ఈ 2000 సంవత్సరాల తరువాత ఇప్పుడున్న ఈ సంఘముగా కూడుకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమైనా చెడ్డ వాటిని ఆశించకూడదు. ఇవి మనకు కూడా దృష్టాంతములుగా ఉన్నవి అని చెబుతున్నాడు ఆయన. వారు ఎవరు వారు అంటే, ఆయన 10వ అధ్యాయం ప్రారంభిస్తూ మొదటి నుండి చెప్పినది ఒకే ఒక జాతి గురించి. ఆ జాతి ఎవరు అంటే ఇశ్రాయేలీల జాతి గురించి. ఆ ఇశ్రాయేలీల జాతి గురించి ఆయన ప్రారంభించాడు, చెబుతున్నాడు. ఒక్కొక్క వచనం చెప్పుకుంటూ వచ్చి ఆయన 6వ వచనానికి వచ్చేసరికి వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారని చెప్తున్నారు. వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. వారే ఇశ్రాయేలీలే చెడ్డ వాటిని ఆశించారు. చాలా తప్పు చేశారు వాళ్ళు.
ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత ఆ తప్పుకి తగిన ప్రతిఫలం ఏంటో, ఆ సందర్భాలు ఏం జరిగాయో గతంలోనికి వెళ్ళి మనం ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే గతంలో జరిగిన సంఘటనలు మనకు కనబడతాయి. ఆయన ఉద్దేశం, పౌలు గారి ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడికి వచ్చేసరికి కూడా కొరింథీ పట్టణంలో కూడా ఒక అలవాటు ఉంది. అది ఏం అలవాటు అంటే తిండికి కకృతి పడే అలవాటు. తిండి తినాలి, తెచ్చుకోవాలి, ఇదిగో క్యారియర్లు కట్టుకోవాలి, ఆ చదువులు తెచ్చుకోవాలి, తీసుకోవాలి, తినాలి. సంఘంలోనైనా బయటైనా ఎక్కడైనా పర్వాలేదు, మాకు తిండి దొరికితే చాలన్న ఆలోచన కొందరిలో ఆ కొరింథీ పట్టణంలోని సంఘస్థుల్లో ఉంది. తిండి గోల కనుక వారి తిండి విషయంలో వారి ఆశ సామాన్యమైనదైతే పర్వాలేదు, కానీ వారి ఆశ చెడ్డవాటిగా మారిపోయింది అని మాట్లాడుతున్నాడు. దీని గురించే మాట్లాడుతున్నాడని బైబిల్ని మనం చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు మనకు బాగా తెలుసు. ఎందుకు విడిపించాడు? ఇదిగో ఆ ఐగుప్తు ఫరో వారి మీద కఠినముగా పని చేయించడానికి పనివారిని పెట్టాడు. కఠిన సేవ వారి చేత చేయించాడు. సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు, వారికి సరైన నెమ్మది లేదు, శాంతి, ఇవన్నీ వారి జీవితాలలో లేకుండా పోయాయి. అలాంటి సమయంలో దేవుడు వారి మొర విని వారి మీద జాలిపడి వారిని ఐగుప్తు దేశంలో నుండి ఫరో చేతి క్రింద నుండి, ఆ ఫరో రథముల నుండి, రథముల ఇనుపను కొలిమి నుండి విడిపించి ఆయన తీసుకుని వచ్చాడు. అలా తీసుకుని వచ్చి ఎంత గొప్ప అద్భుతాలు చేసుకుంటూ తీసుకుని వచ్చాడంటే, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, మనకు తెలియదేమో. ఎర్ర సముద్రం ఈరోజు పాయలు చేశాడంటే అది ఒక గొప్ప వింత అద్భుతం, ఆశ్చర్యకరం. అది అంత గొప్ప ఆశ్చర్యకర్యాలు జరిగిస్తూ విడిపిస్తూ నడిపిస్తూ ఆయన తీసుకొని వస్తుంటే మార్గం మధ్యలో వారి ఆలోచన ఎలా మారిపోయిందనంటే, నిజంగా మమ్మల్ని విడిపించింది దేవుడేనా? ఏమంటున్నారా? నిజంగా దేవుడే మమ్మల్ని విడిపించినాడా? దేవుడే మమ్మల్ని నడిపించినాడా? ఎంత చెడ్డ ఆలోచన. దేవుడు తన రెక్కల మీద, ఇదిగో గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి తిని, కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు నేను మిమ్మల్ని దాచుకుని నడిపించి తీసుకొని వచ్చి తిని. దేవుడు వారిని సంతోషంగా క్షేమంగా తీసుకుని వస్తుంటే వాళ్ళకు వచ్చే అనుమానాలు ఏంటి? ఇదిగో సుఖపడుతుంటే, సంతోషంగా వస్తుంటే, అరణ్య మార్గంలో సంతోషంగా నడిపిస్తుంటే దేవునిపై అనుమానానికి దిగారు వాళ్ళందరూ కూడా. అనుమానానికి దిగి ఆ మాత్రమే కాకుండా వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో తిండి వైపు మాకు ఆహారం కావాలి, ఆ ఆహారం ఎలాంటిది కావాలని కోరుకుంటున్నారంటే, అది కూడా ఒక భయంకరమైన విపరీతమైన ఆలోచనలో వారు ఉన్నట్టుగా కనబడుతుంది. అదే నిర్గమకాండం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వారు ఆశించినవి ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, నిర్గమకాండము 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం బైబిల్లో ఒకసారి చదువుతున్నాం. 16వ అధ్యాయం అరణ్యంలో 2-3 వచనాల్లో, ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితనని వారితో అనగా. ఈ సమాజం ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే గారితో అహరోను గారితో నాయకులుగా ఉంచాడు దేవుడు. వారిని నడిపించడానికి, వారిని సేద తీర్చడానికి, వారు ఎప్పుడు నడవాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎలా మార్గంలో ఏ మార్గాన్ని వెళ్ళాలని ఒక గైడెన్స్ ఇవ్వడానికి మోషే అహరోను గారిని వారికి నాయకులుగా ఉంచితే, ఆ మోషే అహరోనులను పిలిచి వారిని సరిగి
వారి మీద మాట్లాడుతున్నాడు. మేము మాంసము వండుకొని కుండల యొక్క తృప్తిగా తిన్నప్పుడు మేము ఎలా చావకపోతుంది అంటే అప్పుడే చచ్చిపోయింటే బాగుండేదనే ఆలోచన ఎంత విపరీతంగా మాట్లాడుతున్నారంటే అందుకు మోషే యాజకుడైన అహరోను గారు అప్పుడు మాట్లాడుతున్నారు. ఆలోచనలో అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. 8వ వచనం. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. 12వ వచనం. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనగా. కొన్ని వచనాలు చదివించారు. అప్పుడప్పుడే బయలుదేరారు. ఇంకా ఏం ఎక్కువ కాలం కాలేదు వాళ్ళు బయలుదేరి. వచ్చిన వారు తిరుగుబాటు చేశారు. ఏ తిరుగుబాటు అంటే మాకు మాంసం కావాలి, మేము మాంసం తినాలి అంటే వాళ్ళ ఆశ ఎటువైపు వెళ్ళిపోయించుడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడువవలసిన వారు కుండల యొక్క తింటూ చచ్చిపోతే బాగుండు మాకనే ఆలోచనకు వచ్చారు. అంటే తిండి మీద వారి ధ్యాస ఎలా ఉంది? ఇశ్రాయేలు ధ్యాస చచ్చిపోవాలి, తిని చచ్చిపోవాలి, అక్కడే చనిపోయినా పర్వాలేదు, ఇంతకు మమ్మల్ని దేవుడే తీసుకుని వచ్చాడా అని ప్రశ్నించారు వాళ్ళు. ఆ ప్రశ్నించినప్పుడు మోషే అహరోను అంటారు, మీరు సనుగుచున్నది మా మీద కాదు, ఇదిగో యెహోవా మీదనే మీరు సనుగుచుండగా మీ సనుగులు ఆయనే వింటుండగా మీరు మాతో అనడం ఎందుకు? ఆయనతో మీరు మాట్లాడుతున్నారు, ఆయనను సనుగుతున్నారంటే అప్పుడు దేవుడే కలుగజేసుకొని ఆయన మాట్లాడతాడు. యెహోవాయే మిమ్మల్ని విడిపించనని, యెహోవాయే మిమ్మల్ని నడిపించనని మీరు తెలుసుకున్నట్లు ఇదిగో సాయంకాలంలో మీరు మాంసము తిందురు, ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు. కనీసం ఇలాగైనా నమ్ముతారా? మీరు ఇదైనా నమ్ముతారా? ఇప్పటికైనా నమ్ముతారా? ఇదిగో నీ దేవుడైన యెహోవా విడిపించాడు బానిసత్వం నుంచి. ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడైనా మీరు నమ్మాలి, మీ దేవుణ్ణి మీరు గౌరవించాలి, ఆయన మాట మీరు నమ్మాలి, ఆయనను మీరు అనుసరించాలి. ఎందుకంటే ఆహారం తింటే ఆహారం పెట్టేవాడు దేవుడని మీరు నమ్ముతున్నారు. ఆ ఆహారాన్ని పెడతాను సాయంకాలం మీరు తినండి అని 13వ వచనంలో ఏం చేశాడు ఆయన? కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి తమ పాలెమును వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. మంచు అనగానే అప్పటికి వారికి అర్థం కాలేదు, కానీ అది మన్నా. పూరేడులు సాయంకాలమున మాంసాహారం, ఉదయమున మన్నతో ఆహారం. ఇలా తృప్తిగా భోజనం పెట్టడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆ రోజున ఉన్న ప్రజలందరికీ ఆయన ఆహారం పెట్టాడు, తినిపించాడు. తిన్నారు, తృప్తిగా సంతోషించారు, ఆనందంగా. అప్పటికి కొంతమేర దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడని అంతో ఎంతో హృదయపూర్వకంగా అనకపోయినా పెదాలతో అనే పరిస్థితికి వచ్చాడు. దేవుడు మాకు ఆహారం పెట్టాడు, మమ్మల్ని నడిపించాడు, ఆయన మాట మేము వింటాము. ఆ స్థాయికి వచ్చిన వారు ప్రయాణంలో కొంత ముందుకొచ్చారు.
కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి ఆలోచన, వారి మాటలు మరలా ఎలా ఉన్నాయంటే, సంఖ్యాకాండానికి వస్తే అక్కడ చెబుతాడు. 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, అంటే ఒకసారి ఏడ్చారు. ఇందాక చదువుకున్నాం మనం నిర్గమకాండ 16వ అధ్యాయంలో. అప్పుడు ఒకసారి ఏడ్చారు. ఏడ్చి సనిగి తిరుగుబాటు చేసి నాయకుల మీద ఇదిగో దేవుని చేత ఆహారము తెప్పించుకొని పూరేడులను రప్పించుకొని భోంచేశారు, తిన్నారు, తృప్తి పడ్డారు. ఇదిగో అప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థిస్తే సార్ వాళ్ళకి కావాల్సినది వస్తుంది. వీళ్ళ ఏడుపు ఎందుకు, వీళ్ళ తిరుగుబాటు ఎందుకు అంటే ఒక చెడ్డ ఆలోచన, ఒక చెడ్డ హృదయం వీరిలో కనబడుతున్నట్టుగా కళ్ళ ముందు కనబడుతుంది. ఏం చేస్తున్నారు? ఇదిగో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టేదారు. ఎవరు పెడతారు మాకు మాంసం? ముందు ఎవరు పెట్టారో ఆయనే పెడతాడు. ఒకసారి పెట్టాడు కదా, నమ్మరా? వీళ్ళ ఆలోచన చూడు. కొద్దిగా ఒకసారి పోషించిన వాడు రెండోసారి పోషించాడా? వాళ్ళ కళ్ళ ముందు ఆహారాన్ని గురించిన ఒక ఆశ్చర్య క్రియ జరిగింది. అప్పుడు పెట్టాడు కదా దేవుడు, దేవా మరొకసారి నాకు మాంసం కావాలి అని ఆయన పాదాల మీద పడితే ఆయన సమృద్ధి అయిన ఆహారం ఇవ్వగలడు, వాళ్ళకు బలాన్ని అనుగ్రహించగలడు. అంత సమర్థుల్ని మీరు పట్టించుకోకుండా మరలా ఏ స్థితికి వచ్చారంటే, ఇంతకు దేవుడు ఉన్నాడా? ప్రతిసారి వీళ్ళ అనుమానపు ఆలోచనలు. మీరు ఆఫ్టర్ తిని అరిగిపోయే తిండి కొరకు ఎక్కడి దాకా వెళ్ళిపోతారంటే, వచ్చాం కానీ వదిలి వచ్చాం కానీ నడుస్తున్నాం కానీ ఇంతకు దేవుడు ఉన్నాడా? ఆ దేవుడే తీసుకుని వచ్చాడా? ఆ దేవుడే నడిపిస్తున్నాడా? ఒకసారి మాంసం పెట్టాడు కానీ పెట్టినంత మాత్రాన దేవుడే అంటారా? వీళ్ళ అనుమానపు ఆలోచన, విశ్వాసం ఏమైపోయింది వీరిలో? కనుమరుగైపోయింది, కరిగిపోయింది, లేకుండా పోయింది విశ్వాసం. దేవుడు అంటే నమ్మకం లేకుండా పోయింది. ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చారు వీళ్ళు? ఇదిగో దేవుణ్ణి రుచి చూసిన వారు ఉండవలసిన విధానం ఇదేనా? దేవుణ్ణి రుచి చూస్తే ఎట్లా ఉండాలా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. చనిపోయే ముందు ఇదిగో మమ్మల్ని చంపినా సరే మా దేవుడు సమర్థుడు, అది నమ్మకం. మేము చనిపోయినా సరే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు మాకున్నాడు. అలాంటి భక్తులున్న ఇదిగో భక్తుల లోకం, భక్తుల గ్రంథం. కానీ వీళ్ళు ఎలా మారిపోయారు? నా బిడ్డలని చెప్పుకున్నా కూడా వీరు మాత్రం దేవుని అనుమానాలతోనే వెంబడిస్తున్నారు, నడుస్తున్నారు. వారి సుఖ సంతోషాలు చూసుకుంటున్నారు కానీ ఎంతకాలం దేవుడు మా నుండి ఏం కోరుకుంటున్నాడన్న ఆలోచనకు విరుద్ధంగా మారిపోయారు. ఎప్పుడు వారి సుఖం, వారి సంతోషం, వారి తిండి, ప్రాముఖ్యంగా తిండి తిండి తిండి, ఆ తిండిలో మాంసం మాంసం మాంసం. ఇలాంటి పరిస్థితికి ఈ ఇశ్రాయేలీయ ప్రజలు వెళ్ళిపోయారు. అప్పుడే మాట్లాడుతున్నాడు ఆయన 5వ వచనంలో, అదే చెబుతున్నాడు ఆయన 5వ వచనంలో. ఐగుప్తులో మేము వాళ్ళు చెప్తున్నారు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. కఠినంగా బానిసంత పని చేయించినప్పుడు వారి ప్రాణం సొమ్మసిల్లలేదా? ఎంత విరుద్ధమైన మాట ఇది దేవునికి. కఠినంగా పని చేపిస్తుంటే ప్రాణం సొమ్మసిల్లలేదా? పెట్టింది ఏంటి? ఆకులు, అలుములు. పెట్టింది ఏంటి? తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు. అవి తిని కఠిన సేవ చేయించారు. రాత్రనక పగులనక ఇటుకలు కాల్చి బానిస బ్రతుకుల్లా అక్కడ పడి చచ్చిపోయారు. అలాంటి వారిని విడిపించి పరలోకపు మన్నాను తినిపించి నడిపిస్తుంటే వీరి ఆలోచన ఏంటి? మాకు మాంసం పెట్టలేని దేవుడు ఉన్నాడు ఎంతకి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళ ఉద్దేశం
వీరి ఆలోచన ఇదిగో తిండి మీద ఉన్నంత ఆలోచన దేవుడి మీద లేకుండా పోయింది. వీరి బ్రతుకులు బాగోలేదు, వీళ్ళ ఆలోచనలు అస్సలే బాగోలేనట్టుగా కనబడుతుంది. 10వ వచనంలో ఏమాట్లాడుతున్నాడు చూడు. 10వ వచనం 11వ అధ్యాయం 10వ వచనం సంఖ్యాకాండం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము వద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. చెడ్డదిగా ఉండెను. అర్థమవుతుందా? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అలా ఏం చేస్తున్నారట? అందరూ మాట్లాడుతున్నారు, ఇక మేము ఇంట్లో నుండి కదలం, బయటికి నడవం, మాకు మాంసం పెట్టాల్సిందే. ఎవరి గుడారాలు ఎలా ఉంటాయో తెలుసా? వారి గుడారపు ఆకారం ఒకసారి బోర్డే చూపిస్తారు నేను ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు. వారి గుడారాలు, వారి ఇండ్లు, వారి పద్ధతులు, వారు ఉండే మధ్యనున్న మందిరము ఎలా ఉండేవి, మందసం ఎక్కడుండేది, వాడి గుడారాలు ఎవరెవరు ఎటువైపు ఉండేవి, నాయకుడు ఎటువైపు ఉండి నడిపించేవాడు, ఒక పద్ధతి ప్రకారంగా ప్రయాణం జరిగింది. అప్పుడు ఎవరి గుడారాలు వాళ్ళకు ఉండేవి. ఆ గుడారంలోకి వెళ్ళిపోయారట అందరూ, ఎవరి ఇంటిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మంచిగా వెళ్ళిపోయి ఇంటిలో గుమ్మం దగ్గర ఉన్నారట ఇంటి వాళ్ళందరిగా. ఇదిగో మా గుమ్మం మీద మేము ఉండి ఏడవడం మొదలు పెడతాం, అందరం ఏడుద్దామని మాట్లాడుకొని ఏడవడం స్టార్ట్ చేశారు. ఎందువరకు? దేవుణ్ణి ఏమైనా ఆశీర్వాదం అడుగుతున్నారా వాళ్ళు? ఆశీర్వాదం కొరకు ఏడిస్తే అర్థం ఉంటుంది. దేవా మాకు ఆరోగ్యం ఏదయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, ఇదిగో మాకు ఈ సమస్య ఉందయ్యా, ఇదిగో మా బిడ్డలకు ఆరోగ్యం బాగాలేదు, మాకు ఆరోగ్యం బాగాలేదు, మా పరిస్థితులు బాగోలేవు, ఇదిగో మమ్మల్ని చక్కదిద్దయ్యా, మమ్మల్ని బాగు చేయని అడుక్కుంటే అర్థం ఉంది. ఏడిస్తే దానికి బహు అర్థం ఉంది. కానీ వీళ్ళ ఆలోచన ఏంటి? గుమ్మాల దగ్గర ఉండి మాకు మాంసం పెట్టాల్సిందే నీవు అని చనిపోయిన శవం ముందు ఏడ్చినట్టు ఏడ్చారు. ఆ రోజు చనిపోయిన శవం ముందు ఎలా ఏడుస్తారో తెలుసు కదా మనకు. మాకు మాంసం కావాల్సిందే, మాకు మాంసం కావాల్సిందే, మాకు మాంసం పెట్టాలి. వాళ్ళ ఆలోచన చెడ్డ ఆలోచన. మోషే దృష్టికి ఎలా కనపడిందంట నాయకుడికి? మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఆ చెడ్డ ఆలోచనలు చూస్తున్నాడు మోషే. ఏమైంది వీళ్ళకి, ఏమైంది వీళ్ళకి? వీళ్ళ ఏడుపులో న్యాయం లేదు, వీళ్ళ ఏడుపులో ఒక అర్థం లేదు. వీళ్ళ ఏడుపు ఏంటి? మాంసం కొరకు ఇంకో గుమ్మముల దగ్గర కూర్చొని శవాల ముందు ఏడ్చినట్టు ఏడుస్తారా? ఏమైనా అర్థమయ్యే విషయం అనేది, అర్థం ఉండే విషయం అనేది? నిజంగా ఒక సమర్థుడు చనిపోయినప్పుడు దేవా ఇలాంటి సమర్థుని బ్రతికించని ఏడిస్తే ఒక అర్థం ఉంటుంది. ఎందుకొరకు ఏడవాలి, ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు ఏడవకూడదో కనీస అవగాహన ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా ప్రతి మనిషికి ఉండాలి. ఎప్పుడు ఏం ఏడవాలి, ఎప్పుడు ఏం అడగాలని దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి ఏది అసాధ్యం లేదు, సమస్తము సాధ్యం. దీని కొరకు ఏడవడం ఏంటికి? మా దేవుడు మాకు పెడతాడని ఒక ధైర్యంతో ఉంటే పెట్టేవాడు ఆయన, ఒక ధైర్యంతో. కానీ వీళ్ళ ఆలోచన బాగాలేదు, వీళ్ళ ఏడుపు విధానం బాగాలేదు, వీళ్ళు అడిగే విధానం బాగాలేదు. గర్వంతో నిండిపోయారని బయటకు వచ్చిన తర్వాత బానిసలుగా అణిచివేయబడిన వీళ్ళు దేవుడు క్షమించి బానిసత్వం నుంచి అలా విడిపించగానే కొమ్ములొచ్చి విరవీగిపోతున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చారు కనుక ఎలా మారిపోయారు? చెడ్డ బానిసలుగా ఉన్నవారు చెడ్డవారిగా మారిపోయారు. అట్లాంటి పరిస్థితుల మధ్య 11వ వచనం చూడక్కడ, 11వ అధ్యాయం 11వ వచనం నుండి కాగా మోషే యెహోవాతో ఇట్లానేను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే 15వ వచనం వరకు చదువు. నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన
దేశంలోకి వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయన వలన కాదు, అది సమస్త ప్రజలను ఒంటిగా మోయన వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. మోషే గారి ఆలాపన, మోషే గారి ఆవేదన అర్థమైందా? మోషే గారి బాధ దేవునితో చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? చాలా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడితో. ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో వీళ్ళ పితరులకు ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసింది నేనా? రొమ్మును మోసుకొని తీసుకొని వస్తాను కానాను దేశానికి కానీ నేను ప్రమాణం చేసినానా? నేను మాంసం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను? వీళ్ళని భరించడం నా వల్ల కాదు. నేను వీళ్ళ బాధను భరించలేను, వీళ్ళని మోయలేను. పసిపిల్లలను సంకలం పెట్టుకొని మోసినట్లు, పసిపిల్లలకు తల్లి పాలించినట్లు నేను ఇవ్వలేను, నా వల్ల కాదు, నన్ను చంపేంటున్నాడు. ఇలా బాధ చూడండి. ఒక మనిషికి ఇంత బాధ కలిగింది, ఒక నాయకుడికి ఇంత బాధ కలిగింది అని అంటే వాళ్ళ ఏడుపులు, వాళ్ళ వేదన, వారి తిట్లు, వాళ్ళ సనుగులు ఏ స్థాయిలో ఉంటాయని సార్ ఆలోచించండి. ఏ స్థాయిలో ఉంటే మోషేతో మాట్లాడతాడు, ఇక నా వల్ల కాదు, ఇక నన్ను చంపేయంటున్నాడు, నన్ను తీసేయి, నన్ను భూమి మీద ఉంచొద్దు, నన్ను చంపేయి, నేను భరించలేను, ఈ ఇశ్రాయేలు ఈ జాతితో ఈ ప్రజలతో నేను భరించలేను. వాళ్ళకి ఏం తెచ్చిపెట్టదు, ఏం భారం వేయాలి వీళ్ళని. ఇక నా వల్ల అవ్వదు ప్రభు, నా వల్ల అవ్వదు దేవా, క్షేమంగా నన్ను చంపే నేను చచ్చి ఊరుకుంటాను అంటున్నాను. చచ్చి సమాధిలోనైనా ఉంటాను కానీ మీరు మధ్య మాత్రం ఉండను. ఆవేదన అయినది, ఏం ఆవేదన, ఎంత బాధ అయినది. నిజంగా నాయకుడు ఇలా నలిగిపోయాడు. మోషే గారు ఒక మాటలు చెప్పాలంటే ఆయన ఎందుకు ఇంత పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాడు అని అంటే ఆయన కూడా నలిగిపోయాడు. అవసరం మేరకు భరించగలిగినంత భరించాడు. ఆయన భరించగలిగి దేవా చంపేయాలన్నాడు అని అంటే ఆయన నన్ను విడిచిపెట్టు వేరే దారిలో నేను వెళ్ళిపోతాను అనడం లేదు. వీళ్ళ కోసమే పుట్టించావు కదా, ఇక చాలు, ఇక నన్ను చంపేయాలన్నాను. వీళ్ళ కోసమే బ్రతకమన్నావు కదా, ఇక చాలా బ్రతికింది చాలు, నన్ను చంపేయాలి. ఆయన పరిస్థితి అక్కడి దాకా వెళ్ళిందనంటే వీరి ఏడుపులో ఏమాత్రం ఉంది న్యాయం? వీళ్ళ ఏడుపులో ఏమాత్రం న్యాయం లేదు. అన్యాయం చెడ్డదిగా కనపడిందంట మోషే గారికి, చెడ్డదిగా కనపడింది. వారి ఆశ మాంసం తినాలన్న వారి ఆశ, వాళ్ళు ఏడుస్తున్న విధానం చెడ్డదిగా కనబడింది. అక్కడ చూడు 18వ వచనం, అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం. జనం చూసి అప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏడుపు విన్న తర్వాత మాట్లాడుతున్నాడు, నీవు జనులను చూసి ఇట్లను మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. చాలు చాలు అర్థమైంది వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు దిగొచ్చాడు, దిగొచ్చాడు. ఇదిగో మీ మాటలు విన్నాను, మోషే నీ బాధ విన్నాను, నువ్వు కూడా ఇక చంపే అంటున్నావు కానీ ఉండటానికి ఇష్టపడుతుంది. ఆ ప్రజల ఏడుపు విన్నాను, అయితే నాదొక మాట అన్నాడు దేవుడు, నేను మీకు మాంసం పెడతాను, మీరు తిందురు. అయితే ఒక్క షరతు, ఒకే ఒక్క షరతు, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు పెట్టింది తినాలన్నా, దేవుడు పెట్టింది అనుభవించాలన్నా, దేవుని ఎదుట సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలన్నా ఒకే ఒక కండిషన్ ఏంటో తెలుసా? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇలా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపటికి మాంసం నేను పెడతాను, అప్పుడు మీరు తిని తృప్తి పొందుదురు అంటున్నాడు. 20 వచనం చూడు, 20 వచనం మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్ని రోజులు అన్న సంగతిగా 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి
వచ్చి మీకు అసహ్యం పుట్టి వరకు దాని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకుంటిరి. దేవుడు వారి మనస్సుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీ మనస్సు ఎలా మారిపోయిందో తెలుసా? రప్పించిన దేవుడిని మర్చిపోయారు, ఇవ్వబోతున్న దేశాన్ని మర్చిపోయారు. ఇదిగో మేమెందుకు వచ్చామనని మీ మనస్సు గతించిన వాటి వైపు ఉంచుకున్నారు. గతంలో ఉన్న ఆ బానిస వైపు, ఆ బానిస బ్రతుకుల వైపు, ఆ బానిసత్వం వైపు. ఇప్పుడైతే మీరు పాపములకు బానిసలు అన్నాడు కొత్త నిబంధనలో, కానీ ఆ రోజు నిజంగా బానిసలను. మరలా ఆ బానిస బ్రతుకు వైపు మీరు వెళ్ళాలనుకుంటున్నారు. ఆ బానిస బ్రతికే అక్కడే చచ్చిపోతే బాగుందని మీరు అనుకుంటున్నారు. నేను పెడతాను మీకు ఆహారం. అయితే మొదటి కండిషన్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి రేపటి. ఇక మీకు ఎన్ని రోజులు ఆహారం పెడతాను ఈ మాంసాన్ని ఎన్ని రోజులు పెడతానంటే 1 నెల రోజులు కంటిన్యూస్గా మీకు మాంసం పెడతాను. నెల రోజులు. ఈ 30 రోజులు మీరు మాంసం తినండి. మీకు ఏమనిపిస్తుంది అని అంటే, మాంసం తిని మీకు అసహ్యం కలుగుతుంది మాంసం మీద. తర్వాత ముందే చెబుతున్నాడు, మీరు ఆ మాంసం మీద ప్రేమతో ఎలా తినేస్తారంటే, ఆ మాంసం మీ నాసికా రంధ్రములలో వచ్చే వరకు మీరు మాంసము తిందురు. మీ మనసు నాకు తెలుసు, తిండి విషయంలో మాంసం దొరికిందంటే చదువుగా తినే రకం కాదు. ఇప్పుడు ఆహారం ఎంత, రాత్రికి మరలా ఆకలి అయితే తినొచ్చు అనుకునే ఆలోచన కాదు మీది. మరలా రాత్రికి ఉంటుందో లేదో, అవసరమైతే రేపటికి కూడా ఈరోజు తినేద్దామనే రకం మీరు. ఎందుకు? ఈరోజు ఇప్పుడు తింటే అడిగిపోతుందన్న కనీస జ్ఞానం ఉండదు మీకు. రేపటికి తినేద్దాం, ఎల్లుడికి తినేద్దాం అనే ఒక చెడ్డ బుద్ధి మీది. కాబట్టి ఆ విషయం ముందే చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు? అలా తినకూడదని ఇవ్వక ముందే చెప్తున్నాడు ఆయన. అలా తినకండి, మీరు తింటారు కానీ అలా తినకూడదు. అది కాదు, నెల రోజులు పెడతాను మీకు అసహ్యం వచ్చేలా, మాంసం తగు మాత్రం తినండి ఆయన ముందే చెప్పి ఏం చేశాడంటే వారి మధ్యకు పంపించాడు. 21 వచ్చినట్టు 11వ అధ్యాయం 21 వచ్చిన అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి తిని వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలన. మోషే గారి ఆలోచన కూడా కొంచెం తప్పిపోయినట్టుగా కనపడుతుంది. నాయకుడే, సమర్థవంతుడే, సాత్వికుడే, దేవునికి నమ్మకమైన వాడే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడే. కానీ కళ్ళ ముందు వారు పెడుతున్న ఒత్తిడికి ఆయన ఏమైపోయాడనంటే కొద్దిగా ఆయన ఆలోచన చెదరింది, కదిలింది. ఇంతమందికి మాంసం పెట్టడానికి సముద్రంలోని చేపలన్నీ తీసుకురావాలని నేను అంటున్నాను. ఇంతమందికి మాంసం పెట్టడానికి ఎన్ని గొర్రెలు తీసుకురావాలి, ఎన్ని పశువులు తీసుకురావాలి, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎంత మాంసం పెట్టాలి వీళ్ళకి? వీళ్ళే కొద్దిమంది ఉన్నారా? దేవుడు ఇన్ని చెబుతుంటే నెల రోజులు నేను మాంసం పెడతాను అంటే ఈయన అనుకుంటున్నాడు నేను తీసుకురావాలనుకుంటున్నాడు. ఈయన అంటే దేవుడు ఇస్తాడన్న మధ్య ఆలోచన ఏమైపోయింది? ఆ కొద్దిసేపటికి కదిలించబడింది, చెదరిపోయింది, ఆయన మధ్యలో నుండి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు 31వ వచనంలో, 31, 32 వచనంలో, అక్కడ అదే అధ్యాయమే. అయితే 31వ వచనం తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. ఎన్ని పడేసాడు ఆయన? పూరేడులు.
సుమారుగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఉంటాయి కదా కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ళు ఉంటాయి. నాటుకోళ్ళు ఒక 3-7 ఎత్తున ఒక దిన ప్రయాణం అంటే ఒక దినం ఎంత నడుస్తాడు మనిషి? ఒక దినం ఎంత దూరం నడుస్తాడు ఒక మనిషి? అంత దూరం కనీసం ఎంత లేదా 30 కిలోమీటర్లు. అది కనీసం తక్కువలో తక్కువ 30 కిలోమీటర్లు, 18 మైళ్ళు కొలతైతే 18 మైళ్ళు. అంత దూరం నడుస్తాడు మనిషి. అంత దూరం వరకు కూడా అంటే అర్థమవుతుందని నాటుకోవాలని చెప్తున్నాను. అంటే అది బలమైన ఆహారమే పూరేళ్ళు అంటే. అలాంటి ఆ నాటుకోళ్ళ లాంటి ఆ పూరేళ్ళను ఒక 3-7 ఎత్తు, మన 3-7 కాదు అది. అప్పట్లో ఆచారభావాలు 6 మూల జాగ్రత్త ఉండేవాళ్ళు, 6 మూలలు ఉండేవారు. చాలా ఎత్తరులైన మనుషులు. యుద్ధానికి సిద్ధపడే 6 లక్షల పాదచారులు. అంటే యుద్ధానికి వెళ్ళాలంటే ఈరోజు మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ హైట్ ఫిక్స్ ఉంటుంది, ఇంత ఉండాలని. వాళ్ళ బాడీ ఇంత ఉంటుంది అనమాట, ఇంత ఉండాలి, ఇంత వాళ్ళ వెయిట్ ఉండాలి, వాళ్ళ హైట్ ఉండాలి, అన్నీ ఉండాలి అనమాట. ఆ రోజు కూడా యుద్ధ ఊరిలో 6 లక్షలు అంటే అలాంటి వారి మూరలు ఎట్లుంటాయి? అంత ఎత్తున ఓ దిన ప్రయాణం, అందాజుగా 18 మైళ్ళు. అంత దూరంలో ఆయన తూర్పు గాలిని విసరజేసి దేవుని సన్నిధి నుండి ఇదిగో ఆ పూరేలను సముద్రంలో నుండి రప్పించాడు, బాధ చేశాడు. అలా బాధ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు. 32వ వచనం చదువు సార్, సంఖ్యాకాండం 11వ 32వ వచనం. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనిచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. చాలు. ఎన్ని కూర్చుకున్నారట? తక్కువ కూర్చున్నాడు. తక్కువ మటన్ తెచ్చుకున్నాడు. ఎంత తెచ్చుకున్నాడంట? 100 తూములు. ఒక తూము ఎంత తెలుసా? తెలుసుకున్నారా చెప్పండి? ఒక తూము అంటే ఎంత? నేను విన్నాను, ఒక తూము అని అంటే 100 పళ్ళు 100 కింటాలు అంటారు ఒక తూము అంటే. చాలా రోజులు అయింది మర్చిపోయాను. అలా తక్కువ కూర్చుకున్నవాడు 100 పళ్ళే అనుకుందాం. ఒక తూము అంటే 100 పళ్ళు, 100 కేజీలు ఒక కింటం, 100 పళ్ళు ఒక తూము అనుకుందాం ఇప్పుడు ఈ కొత్తలో. అలా 100 తూములు తక్కువ కూర్చుకున్నవాడు కూర్చున్నాడట ఒక కుటుంబం. 100 తూములు. అప్పుడు ఎంత ఉంటుంది? ఎన్ని కిలోల మాంసం వస్తుంది? దాన్ని ఏం చేశారంటే మొత్తం ఒక రోజులో అవ్వలేదు అది. ఆ దినము మరుసటి దినము 2 రోజులు పట్టింది వాళ్ళకి అవన్నీ తెచ్చుకోవడము, మరి పాలెం చుట్టూ పెంచుకోవడం, తెచ్చుకోవడము. ఎందుకంటే ఉన్న 6 లక్షల ఆ కాలుబలము ఇంచుమించుగా 23 నుంచి 25 లక్షల వరకు, ఇంకా 30 లక్షల వరకు కూడా జనాభా ఉంటారు. ఆ 30 లక్షల మంది ఇంచుమించుగా ఆ జనాలు అందరూ కూడా 2 రోజుల పాటు వాటికి వెళ్ళి తెచ్చుకోవడం, వాళ్ళ చుట్టూ పాలెం చుట్టూ వేసుకోవడం, అన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు. ఇక అప్పుడు దగ్గర పెట్టుకొని తినాలని మొదలు పెట్టడానికి తినడం ప్రారంభించడం. ఎలా తింటున్నారంటే వాళ్ళు పిండి అప్పటి నుంచి తెచ్చుకున్నారు కదా మాంసము. ఎలా తినాలా? మాంసం మేమే తెచ్చుకున్నట్టుగా తినాలా? అంటే ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడు ఒక మాట, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి. మొదటి తర్వాత ఆహారం అసహ్యమేలా తింటారు, అలా తినకూడదు. ఇదిగో మీ నాసికలలో వచ్చేలా మీరు తింటారు, తిందురు అని అలా తినకుండా జాగ్రత్త పడితే మంచిది. నా పిల్లలు అవుతారు. ఇది పరిశుద్ధతలో భాగం. తిండి క్రమముగా తినడం అన్నది కూడా పరిశుద్ధతలో భాగమే. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అన్నది దేవునికి ఇచ్చే పరిశుద్ధతే. దేవుని కొరకు, సేవ కొరకు ఉపయోగించడానికి వాడే విధానంలో ఒకటి కనుక జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త అన్నాడు. ఆ కింది వచనాల్లో చాలా విషయాలు చెప్పాడు, కానీ అక్కడ కాదు. కానీ ఇదే విషయాలు కీర్తన గ్రంథంలో చెప్తాడు ఆయన. ఎంత గొప్పగా చెప్తాడంటే వీళ్ళ తిండి గురించి, వీళ్ళు తిని ఏమైపోయారన్న సంగతిని ఈ పంచఖండాలు బాగా అవహాసన పట్టాడు. ఎవరైనా దావీదు గారు దీవారాత్రములు ధ్యానించేవాడు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము
ఇవి పంచకాండాలని పిలుస్తారు. ఈ పంచకాండాలన్నింటినీ కూడా రాత్రి మొగలు చదివేవాడు. నిజంగా మనము కూడా చదివితే ఈ పంచకాండాలు అర్థం చేసుకోవడానికే రాత్రి మొగలు మన జీవితకాలం సరిపోదు. అంత జ్ఞానం ఈ 5 పుస్తకాల్లో ఉంది. అదే ధర్మశాస్త్రంగా పిలువబడిన 6 దినాలలో. అప్పుడు దీన్ని చదివి అర్థం చేసుకున్న ఆయన మరలా పరిశుద్ధాత్మ ప్రేరణతో 78వ కీర్తనలు రాస్తారు చూడండి. 18వ వచనం 78వ కీర్తన. మీ మురుముల ధ్వని కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. వారు తమ ఆశ కొలది ఆహారం నడుచు. 78వ అధ్యాయము 18 వచనం. వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడింది. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను. నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది. ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళు ఏడుస్తూ ఏమని ఏడ్చారంటే, ఏడుస్తూ ఇవే పరికరాల వల్ల ఏడుపులో ఇదిగో దేవుడికి విరోధంగా దేవుడు ఈ అరణ్యంలో భోజనం సిద్ధపరచగలడా? ఒక ఏడుపు. ఈ అరణ్యంలో దేవుడు మాకు మాంసము పెట్టగలడా, సిద్ధపరచగలడా? ఏడుపు. ఆ దేవుడు ఆహారము పెట్టగలడా, ఇవ్వగలడా? ఏడుపు. ఏడ్చిన వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తారు కదా. వాళ్ళు చేసిన మంచి అయినా, వాళ్ళ మీద ఉన్న ప్రేమ అయినా, చనిపోయినప్పుడు ఎట్లుంటుంది వాళ్ళ ఏడుపు? అట్లాంటి ఏడుపు. దేవుడు పెట్టగలడా, ఇయ్యగలడా, సిద్ధపరచగలడా? దేవుని మీద ఇలాంటి ఏడుపు. ఇలా ఏడిస్తే అప్పుడు ఏం జరిగింది? రేపు 3వ వచనం. అయినను ఆయన అదే 78వ అధ్యాయం 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించను. 3 వచనం మాత్రమే. ఏం చేశాడట? ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను. 31వ వచనంకి వచ్చేసారు సార్. దేవుని కోపము 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి. ఎంత జరిగింది చూసినా. ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేది. ఏమన్నట్టు అన్నము దేవా, అన్నం పెడుతున్నాడు దేవా, మాంసం కూడా కావాలి దేవా మాకేనంటే సరేనని మాంసాన్ని ఇచ్చాడు. తిన్నావు. తిన్న తర్వాత అయినా దేవుడిని నమ్మాలి కదా. ఇదిగో తినకముందేమో దేవుడు ఇయ్యగలడా అని, సరే ఇస్తేనైనా నమ్ముతారేమని ఇచ్చిన తర్వాత తిని మరలా దేవుణ్ణి నమ్మకపోవడం. ఏం బుద్ధులేదు, ఏం మనస్తత్వాలని. ఇట్లాంటి తోళ్ళను ఉద్దేశించే కొరింథీ పత్రిక రాశాడు ఆయన. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కొరింథీ సంఘంలో. కొరింథీ సంఘం అంటే క్రైస్తవులు అంటే ఈరోజు మనం కూడా వారిలో ఒక భాగం. అంటే ఇట్లాంటి రోజుని ఆయన మార్చాలనుకుంటున్నాడు. మార్పు రావాలని చాలా చెడ్డ ఆలోచన, చెడ్డ వాటిని ఆశించే విధానం ఇది. కాబట్టి ఇలాంటి చెడ్డ వాటిని మీరు ఆలోచించకండి అంటున్నాడు ఆయన. తింటూ ఏమైపోయారంటే ఆకలితో ఏడ్చినంత చెప్పి ఏడ్చితే అన్నం వచ్చిన తర్వాత బాగా తిని ఈ అన్నం ఎవరు పెట్టారో మర్చిపోయినారు. అదే వాళ్ళ ఆలోచన. బాగా తింటున్నారు, ఈ అన్నం ఎవరు పెట్టారని దేవుని బొత్తిగా మర్చిపోయారు. మర్చిపోవడమే కాక అన్నం పెట్టినారని మర్చిపోయి మరలా పాపం చేస్తున్నారు.
మొదటాజ్ఞ ఏంటి? దేవుడు పెట్టింది తినాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధత లేకుండా దేవుడు పెట్టింది తిని దేవుని మర్చిపోయి మరలా పాపం 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 వైపునకే వెళ్ళిపోతున్నారు. ఆయనను నమ్ముకొనలేదు. దేవుని నమ్ముకోలేదు. ఇది ఆ రోజు వారికి ఉన్న ఆలోచన. ఇంకా 106వ అధ్యాయంలో చివరిలో ఊహించుకున్నాం. 106వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 13వ వచనం. అయినను వారు కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. వారు అరణ్యములో బహుగా ఆశించారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించరు. వాళ్ళు ఆశించారు. వద్దు అంటున్నాడు ఆయన. మీరు అలాంటి ఆశలో ఉంచుకోకండి. 16వ వచనం అదే కంటిన్యూ చదువు లేదంటే 14వ వచనం. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసాను. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. అంటే భూమి నెరవేర్చి దేవుని గురించి భక్తిహీనులు కాచి ఇంతకుముందు చదివే మనం అంతా ఇంతకుముందు విన్నాము. ఈ సందర్భాలు అన్నీ కూడా 16వ వచనంలో ఒకసారి చూస్తే, వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. అసహ్యం ఎవరి మీద పెంచుకున్నారు? నాయకుల మీద అసహ్యం. అంటే మీరు అసహ్యం అన్నది న్యాయం లేని అసహ్యం. దేవుణ్ణి శోధిస్తున్నారు, నాయకులను శోధిస్తున్నారు. బోధకులు అంటే విలువ లేదు, దేవుడు అంటే విలువ లేదు. కానీ దేవుడు ఇచ్చినవన్నీ కావాలి, బోధకుడు ఇచ్చేవన్నీ కూడా కావాలి. ఇలా మనస్తత్వం ఏమాత్రము దేవునికి అనుకూలముగా లేని మనస్తత్వము. దేవుని కార్యములను మర్చిపోయి అరణ్యంలో బహుగా ఆశించిరి, దేవుణ్ణి శోధించిరి. వారు కోరుకున్నది దేవుడు వారికి ఇచ్చినను అప్పుడు వారి ప్రాణంలో ఆయన క్షీణత కలుగజేస్తున్నారు. ఎప్పుడు క్షీణత? దేవుణ్ణి మర్చిపోతారు. పెట్టిలోని అన్నం పెట్టిలోని మర్చిపోతే ఏం చేయాలా? ఇదిగో పెట్టిన చేతిని మర్చిపోయి మరలా పాపం చేస్తే, విరోధంగా పాపం చేస్తే ఏం చేయాలా? తల్లైనా బెత్తంతో రెట్లు పడుతుంది, తండ్రి అయినా దండిస్తాడు. దేవుడు ఏం చేయాలా? దేవుడు కూడా క్షీణత కలుగజేశాడు. కాబట్టి తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ప్రారంభం నుండి చెబుతూనే వచ్చాడు. 2 వచనాలు చూస్తున్నాము. సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఒకసారి అక్కడికి వెళ్దాం. 34వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34వ వచనం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. ఆ మాంసం తిని ఆ రోజు ఏం జరిగింది? 34వ వచనంలో మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిన. అక్కడ 1 నంబర్ ఇచ్చాడు. ఏమన్నాడు ఆ నంబర్ని? దురాశ. అంతవరకు మనం ఏమనుకున్నామంటే వారు ఆశించారు, కానీ వారి మనసులో ఉన్నది దురాశ. ఆ దురాశ వలన వాళ్ళు ఏమైపోయారంటే పాతి పెట్టబడ్డారు. దురాశ పనులు ఎవరైనా కూడా పాతి పెట్టబడతారు. మనకు ఆశ ఉంటే తప్పులేదు, కానీ దురాశ ఉంటే భూమి మీద బ్రతికే అర్హత కోల్పోతాం. కాబట్టి దురాశ వలన వారు పాతి పెట్టబడి. సంఖ్యాకాండం 14:35 వచనం. మాంసాపేక్షలో దురాశ ఉంటుంది అంటున్నాడు ఆయన. 14వ అధ్యాయం
35వ వచనం, అదే సంఖ్యాకాండం ఇది యెహోవా నేను చెప్తున్న మాట. 35వ వచనం. అదే ఇది యెహోవా యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజములకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అని. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే వారు చనిపోవుదురు. దురాశ వలన వారు తెచ్చుకున్నది మరణం, క్షీణించిపోయారు, చచ్చిపోయారు. 20వ అధ్యాయం 4-5 వచనాలు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, అయితే మేము 20వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, రావటకు నీళ్లు లేవు. అప్పుడు మోషే చాలు ఎప్పుడు ఇది మాట్లాడుతున్నారు? మళ్ళీ ఇది 2 సార్లు మాంసం పెట్టిన తర్వాత, ఒకసారి క్షీణత కలుగు చేసిన తర్వాత బుద్ధుల వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? కనీసం బుర్ర పని చేసే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? మొదటిసారి మాంసం అడిగారు, తెప్పించాడు, తృప్తిగా తిన్నారు. మరలా 2వసారి ఏడ్చారు, మరలా తెప్పించాడు, తిన్నారు. అధికంగా దురాశ చేత అధికంగా తిని నాసిక రంగంలో నుండి బయటకు వచ్చి అలా తినటం వల్ల చచ్చిపోయారు, క్షీణించిపోయారు, పాతి పెట్టబడ్డారు. ఆ స్థలానికి ఒక పేరే పెట్టారు, దురాశ స్థలం అని. కిబ్రోతు హత్తావన్ అంటే దురాశ చేత తిని చనిపోయిన వారి స్థలం ఇది అని అర్థం. దానికి ఒక పేరు పెట్టారు. అంత జరిగిన తర్వాత మళ్ళీ కొంత ముందుకు వస్తే వాళ్ళ ఆలోచనట ఎట్లా మారిపోయింది? మేమును మా పశువులను ఇక్కడ చనిపోకున్నట్లు ఈ అరణ్యంలో యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మిమ్మును ఎలా రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. అంటే తిండి మీద ఉన్న ఈ ధ్యాస దేవుని మీద లేకుండా పోతుంది. వీళ్ళకి ఇది ప్రాబ్లం ఏమి? తిండి తినండి, ఎంత ఇదిగో అది మనకు ఊరిగా కాబట్టి తగు మాత్రం తిండి అంటే తగు మాత్రం, కడుపుకు తగినంత తినాలి. కడుపు నిండా తింటుంటారు, అట్లే కళ్ళ ముందు ఉంది కదా అని. కళ్ళ ముందు ఉంటుంది, అది తింటే ఏమవుతుంది? మనం ఉండము. ఎక్కువ తింటే విషయం అవుతుంది, అది చచ్చిపోతాం, ప్రమాదం. అది ఆహారం తగినంత తింటే ఔషధం అంట, అతిగా తింటే విషం అంట. అట్లా చెప్తారు, లోకం కూడా చెప్తుందట. ఆహారం తగి మాత్రం తింటే అది ఔషధం, అతిగా తింటే విషం. అతిగా తిని చచ్చిపోతారు. కనుక కళ్ళ ముందు ఏది ఉన్నా కూడా ఎక్కువ తినొద్దు అని బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళు ఏం చేశారు? తిన్నారు, అతిగా తిన్నారు, విపరీతంగా తిన్నారు. విపరీతంగా తిని వారు ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. 21వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడే 21వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెడి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. ఏది అసహ్యమైనట్టున్నారు? అర్థమైందా మనకి? పరలోకములో దేవదూతలు తినే ఆ మన్నా కళ్ళ ముందుంటే ఆరోగ్యకరమైన ఎట్లుందంటే తేనెతో కలిపిన కొత్తిమీర గింజల వలె ఉన్న మన్నా తేనెంతటి రుచి కలదై ఉంటే అది వీళ్ళకట్ట అసహ్యమైనదట. చెవి సారములు లేని ఈ అన్నం అంటున్నారు కానీ ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఏంది ఆలోచన? ఏమి వీళ్ళ బ్రతుకులేవి పద్ధతిగా ఉన్నాయా? ఏమన్నా బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి లేక చచ్చిపోయినారు వాళ్ళు. బుద్ధుండి కొరంది సంఘంలో బుద్ధుండి
మార్పు లేకపోతే వాళ్ళకి రాస్తున్నాడు. తర్వాత ఎప్పుడొకసారి చెప్తున్నా, ఆ కొరింథీ సంఘంలో ఈ అన్నం మీద వాళ్ళకి ఎట్లా ధ్యాస ఉందో, ఎట్లా సంఘంలో తెచ్చుకొని తినేవాళ్ళో వీలైతే ఒకసారి విందాం. ఆ మాట చూసుకుని ఇప్పటికి ముగించుకుందాం. 10వ అధ్యాయం 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వారు ఆశించిన ప్రకారం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇప్పుడు ఈ వచనం బాగా అర్థమైందా మనకి? ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు ఈ వచనం? అర్థమైందా? అర్థమన్నమాట. ఇంతవరకు చూస్తున్నాం మనము. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సంఘములో ఉన్న వారైనా, ఆ సంఘానికి అనుబంధంగా ఉండే మనమైనా ఎవరు కూడా ఈ చెడ్డ వాటిని ఇలా ఆశించకూడదు. ఇది ప్రమాదకరం. ఇది ఏమైపోతుందంటే కిబ్రోతు హత్తావా, దురాశ చేత సమాధి చేయబడతావు. ఆ స్థలమే చెప్తుందట. ఆ స్థలం చెప్తుంది ఈడు దురాశ చేత చచ్చిపోయి ఇక్కడ బాధ పెట్టబడ్డాడని ఆ స్థలం చెప్తుంది. ఎలా? ఎవరైనా స్థలానికి వచ్చారనుకోండి, కిబ్రోతు హత్తావా ఆ స్థలానికి వచ్చారు. ఇది ఏ ప్రాంతం అంటే ఏమని చెప్తారు? ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఈ దురాశ వల్ల మాంసం తిని 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 చచ్చి ఇక్కడే పాతి పెడితే ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని వచ్చింది. వారి దురాశ ఈ స్థలానికి ఈరోజు పెట్టబడిన పేరు. కాబట్టి అలాంటి జీవితం మనము అలా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకూడదని సంగతి చెప్తున్నాను. ఇవి అందుకే దృష్టాంతములుగా ఉన్నాయి. దీనికి ఒక టైటిల్ కూడా ఇచ్చాను, నేను రాసుకున్నాను. ఈ సబ్జెక్ట్ తీసినప్పుడు ఏంటంటే చెడ్డ వాటిని ఆశించిన వారు మనము ఒకటేనా? చెడ్డ వాటిని ఆశించిన వారు మనము ఒకటేనా? వేరువేరుగా ఉన్నామా? కానీ జాగ్రత్తగా ఆలోచించుకొని జీవితాన్ని కొనసాగించాలి. దేవుని చిత్తమైతే ఇంకా ఉంది, ఇంకోసారి ఉందాం. దేవుడు తన వాక్యం మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్.